హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2018 మోడల్ చాక్లెట్ బ్రౌన్ ఇది. సో బండి చాలా పర్ఫెక్ట్ ఉందండి. మొత్తం మొగులైంది. టైం కూడా టూ మచ్ అయింది. అంటే జనరల్గా జూలైలో ఎప్పుడైనా 5:30కే చీకటి కావాలి, కానీ ఇప్పుడు 6 దాటింది. ఆల్రెడీ 6:05 అవుతుంది. 18వ తారీఖు ఆదివారం ఇక్కడ ఉన్నాం. చూసుకోండి, సారీ సాటర్డే. లెఫ్ట్ కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్, ఎక్కడ కూడా పెయింటింగ్ అవసరం లేదు. ఇదివరకు వల్లే చూడండి, ఎక్కడ కూడా ఇంజన్ నుంచి సాలిడ్ ఉంది బండి అయితే. అలై వీల్స్ ఈ మోడల్ వచ్చినాయి. బండి సర్వీస్ రికార్డ్ ఉంది. కార్ నంబర్ కూడా మీకు చెప్తాం. మీకు ఈ గ్లాసులన్నీ కూడా సేమ్ 1264 అనే కోడ్ సేమ్ ఉంటుంది. అన్నిటికీ సేమ్ ఉన్నాయి. ఏ గ్లాస్ చేంజ్ కాదు, నాన్ యాక్సిడెంటల్ సేమ్. వాళ్ళది కార్ నంబరు UP16 BV1407, UP16 BV1407 కార్ నంబరు. లెఫ్ట్ డోరు ఒకసారి చూడండి, ఫినిషింగ్ కంప్లీట్ ఒరిజినల్ అది. ఇక్కడ కింద కూడా మీకు ఒరిజినల్ అది, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇది కూడా మీకు ఇయర్ కోడ్ అన్నీ కూడా బరాబర్ ఉంది. వాష్ చేయలే కారు. సో తెలంగాణలో ఎక్కడైనా మీరు పాన్ ఇండియా చెక్ చేసుకోండి, తెలంగాణలో ధరలు చెక్ చేసుకోండి. 7 లక్షలు ఉందండి. ఇది షోరూమ్ది, మేము వాష్ చేయలేదు. సో షోరూమ్ది కాబట్టి మీరు చూసుకోండి. రేపు సండే మేము అందుబాటులో ఉండకపోవచ్చు, దయచేసి ఫోన్ చేసి రండి. డోర్ తీసినప్పుడు ఈ లైట్ వస్తుంది, సో మన కింద కనబడుతుంది. సో ఇది కూడా ఫోర్డ్ అని రాసి వస్తుంది. మళ్ళీ డోర్ తీస్తే మళ్ళీ వస్తుంది సేమ్ ఇట్లా. సో రాత్రిపూటకు అది బెస్ట్. సేమ్ లెఫ్ట్ వెనకాల డోర్ ఇది కూడా సాలిడ్ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కింద కూడా ఫినిషింగ్ ఎక్సలెంట్ ఉంది. ఏడ కూడా మీకు ప్రాబ్లం లేదు. ఇది కూడా చైల్డ్ లాకు. ఇది కూడా అలై వీలు. మొత్తం యొకోహామా టైర్లు, సిల్ టైర్లు ఉన్నాయి. కాళ్ళ కింద కూడా మీకు మ్యాట్ 70 మ్యాట్ అది. సో టాప్ మోడల్ కాబట్టి ఈ బటన్ వచ్చినప్పుడు కట్టింగ్ వస్తుంది ఎప్పుడైనా. బేస్ మోడల్లో సీట్ అంతా ఒకటే వస్తుంది. మళ్ళీ ఇది కప్ ట్రేస్ వస్తుంది. ఇందులో మళ్ళీ కప్ ట్రేస్ పెట్టుకోవచ్చు. సో చాలా మంచి కార్స్ ఉన్నాయి మన దగ్గర, మంచి బడ్జెట్లో ఉన్నాయి మన దగ్గర. మీరు ఆలోచన చేసుకోండి. 2 లక్షలకు 2.5 లక్షలకు కూడా సుమారు 8-9 కార్లు ఉన్నాయి. ఫియట్ పుంటో బెంగళూరు నుంచి ఇప్పుడే తీసుకొని బై రోడ్ చాలా అయింది. సో పోయేటప్పుడు ట్రైన్లో పోయింది కూడా నేను వీడియో పెట్టినా. ఇందాకనే మా వాళ్ళు దిగిరాడ ట్రైన్ పట్టుకొని వచ్చారు. వేరే ఏ కార్కు ఉండదు. ఇన్నోవా క్రిస్టా కాదు, ఫార్చునర్ కూడా మీకు పైన ఈ బీడింగ్ రాదండి. ఇనుప సలాకలతో వెల్డింగ్ అయి వస్తుంది. సేమ్ మీకు ఎండివర్ అనేది ఆఫ్ రోడ్ వెహికల్ లెక్క. ఎండివరు ఈ ఎకోస్పోర్ట్ అంతా కూడా పైన నిల్చున్నా కూడా ఇది నీకు ఏం జీరో బెండ్ కాదు. పైన కూడా మీకు పోల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. మనుషులు ఫుల్ ఎక్కినా కూడా ఏం కాదు. యొకోహామా టైర్లు వేసారు. సో ఎప్పుడైనా ఈ బ్రాండ్ మీరు మళ్ళీ చూసుకోండి. ఒక టైర్ 8,000 చిల్లర ఉంటుంది కొనేటప్పుడు. సో బండితో నచ్చిన టైర్లు స్టెప్పిన్ అట్లనే ఉన్నది. కార్ అన్లాక్ చేసి ఉంటే ఇది వస్తుంది. స్కోడా, వోక్స్ వ్యాగన్. ఇది బయట దేశం ఎట్లా అంటే డ్రైవర్ ఉండడు. ఎవరు కార్ తోలుకుంటే వాళ్ళే పెట్రోల్ పంపులు ఆపి పోసుకొని ఆ కార్డు పేమెంట్ ఉంటుంది కాబట్టి అన్లాక్ అయినప్పుడు మూత ఓపెన్ అవుతుంది. మనం అట్లా కాదు, మనకి ఇంట్లోనే దొంగలు ఉంటారు. సంత కొడుకే తండ్రి జేబులోకి వెళ్ళి పడుతుంది కాబట్టి మనం తాళాలు కంపల్సరీ, మళ్ళీ దానికో బటన్ పెట్టుకుంటాం. చూసిరు కదా, ఈ స్టిక్కర్ షోరూమ్ నుంచే. ఫోర్డ్ కూడా వైపర్ వాటర్ ఇక్కడ వస్తుంది, వైపర్ ఇక్కడ వస్తుంది. ఈ టైరు కారు కొన్నప్పటిదే. గుడ్ ఇయర్ కంపెనీ. సో గుడ్ ఇయర్ అంటే ధర తక్కువ, జేకేట్ ధర తక్కువ. కారు షోరూమోడు ఖచ్చితంగా ఎవరికైనా అవే ఇస్తాడు. మీరు దయచేసి కొత్త కారు బుక్ చేసుకుంటే బ్రిస్టోన్ అయినా ఒకటి యాడ్ చేసుకుంటే ఉత్తమం. అది బెస్ట్ ఉంటుంది మీకు. ఒరిజినల్ ఇది కూడా ఎక్కడేం ప్రాబ్లం లేదు. సేమ్ ఇది కూడా ఒరిజినల్, ఎక్కడేం ప్రాబ్లం లేదు బండికి అయితే. సో ఇది మినిమం 3 నుంచి 5 కిలోల బరువు వస్తుంది. దీన్ని షోరూమ్ నుంచి ప్రతి కారుకు ఇట్లా ప్రొవైడ్ చేస్తారు. ఇదేం పనికి మాలిందే. దీనిలో కొంచెం మీరు ఎక్కువ చెక్కదు, అది చేంజ్ చేసుకుంటే బెస్ట్. డస్ట్ ఉంది తప్ప బండి ప్రీమియము. వాష్ కూడా చేయలే, ఢిల్లీ నుంచి వచ్చింది. సేమ్ మీకు వెనకాల రిఫ్లెక్టర్, తర్వాత షోరూమ్ అది ఉంది. సో బండి అయితే సూపర్ అండి. మీరు పాన్ ఇండియా మొత్తం కార్ ఇన్ఫో అని ఒక యాప్ ఉంటుంది. అందులో మీరు దీన్ని సర్వీస్ రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. 399 రూపాయలు కట్టిరు అనుకో, ఏ కార్కైనా సర్వీస్ రికార్డ్ PDF డౌన్లోడ్ అవుతుంది. అది ఇస్తుంటుంది అయినా కూడా. సో దాదాపుగా లేటెస్ట్కే వెళ్ళిపోవాలి. దయచేసి లేటెస్ట్ పెట్రోల్ కొనుక్కోవద్దు. భారత్ స్టేజ్ 4 వస్తుంది కాబట్టి డీజిల్కి వెళ్ళిపోతే బెటర్. డీజిల్ కూడా చెప్పలేము, ఇథనాల్ పర్సెంటేజ్ అంటారు, అది అంటారు, కానీ
కొంత ఇబ్బంది అవుతుంది. సేమ్ ఇది కూడా కట్టింగ్ వస్తుంది కదా చెప్పిన ఇందాక మీకు. సో ఇంటీరియర్ సాలిడ్ ఉంది, రూఫ్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి, బండికి ఏం పని లేదు. ఎట్లయినా సరే మీరు డ్రైవ్ చేసుకొని చూసుకున్న తర్వాతనే డిసైడ్ కావచ్చు. సేమ్ కింద కూడా ఎక్సలెంట్ ఉంది, బండికి ఎక్కడేం కాలే. సో అండర్ బాడీ కూడా చూద్దాం ఒకసారి. సేమ్ మీకు ఎక్కడ కూడా సాలిడ్ ఉంది, అది బురద అంటే దాని కాడ ఓవర్ స్పీడ్ కొట్టినప్పుడు అంటుంది, కానీ సాలిడ్ ఉంది ఇంజను. సో టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. తాళచేలు మన దగ్గర ఉన్నప్పుడు లాక్ అన్లాక్ అది డైరెక్ట్ ఉంటుంది, అంటే తాళచేలు నా జేబులు ఉన్నాయి. ఇవి రెండు కీలెస్ ఎంట్రీ. 14,407 అనేది కార్ నెంబరు, 1407. పవర్ విండోస్ 4, ఆటో ఉత్తితే దానికి అదే డౌన్ అవుతుంది. సేమ్ ఇవి కూడా మీకు ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్ట్ ఉంటుంది, లాక్ అన్లాక్ ఉంటుంది. ఇది కూడా స్టీరింగ్ది మీకు, ఇది వాయిస్ కమాండ్, ఇది స్టీరింగ్ కంట్రోల్, ఇది పుష్ బటన్, ఇది రివర్స్ కెమెరా వస్తుంది, జీపీఎస్ వస్తుంది. జీపీఎస్ అనేది మీకు మ్యాండేటరీ అండి ఖచ్చితంగా. ఇది మనకు ఎక్సిలేటర్ ఇవన్నీ కూడా. మళ్ళీ ఇక్కడ లైట్లు పెట్టుకున్నారు వాళ్ళు, అది లైట్ వస్తుంది పచ్చ లైట్, ఇక్కడ ఉన్నట్టుంది పచ్చ లైట్, ఆరుపున కూడా పెట్టుకోవడానే కాళ్ళ కింద అది. సో డోర్లు ఎప్పుడైనా మారినప్పుడు ఇది మనకు బీడింగ్ బరాబర్ వస్తుందండి, ఇది ఒకటి మీరు చూసుకోవాలి. సో చూసుకోవచ్చు మీరు. నేను చిత్రదుర్గ దగ్గర ఖమ్మం నుంచి ఒక సార్ ఉంటాడు, ఆయన జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలకు సిలబస్ చెప్తారు, మ్యాథ్స్ మేడం సార్ ఇద్దరు. వాళ్ళకు నేను 2 years బ్యాక్ ఒక ఎక్కువ స్పోర్ట్ ఇచ్చిన 4:30కి. సో ఇవాళ కూడా 4:30 కంటే ఎక్కువనే వస్తుంది. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన రాంబాబు సారు ఇలా కాల్ చేసిన సన్ రూఫ్ కోసం అని. సో అంటే మీరు ఇది కూడా కొన్నా కూడా రిజిస్ట్రేషన్ ఢిల్లీలో చేసుకోవడం ఉత్తమం. రిజిస్ట్రేషన్ పోలీస్ యూనిఫాములకైనా ఇంకా రెవెన్యూ చాలామందికి రిటైర్డ్ రేప్ అవుతా అంటే కూడా కార్లు. మా ఊళ్ళే నా సొంత లైఫ్ చెప్తా, నేను 2014 బ్యాచ్ నేను పోలీస్. సో 14లో నేను జాయిన్ అయినప్పుడు 16లో మాకు 7th పే కమిషన్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. సో నా జీతం 30,000 రూపాయలు ట్రైనింగ్లోనే. అక్కడ మళ్ళీ నేను ఒకసారి చూసుకోండి, కూలెంట్ డబ్బా కూడా ఎక్కడ మీకు బౌల్ అవ్వలేదు. బ్యానెట్ పట్టి స్టిక్కరు, ఇవి షోరూమ్ కార్ ఎప్పుడైతే వచ్చిందో అవన్నీ కూడా మీకు షోరూమ్ స్టిక్కర్స్ ఉన్నాయి. సో 2018 టైంతో పాటు ఉంటుంది రెండు పక్కల. అయితే మా ఊళ్ళే ఒకడు కాంగ్రెస్ పార్టీ విదేశ అధ్యక్షుడు ఉండే, వాడు 20 గుంటలు అమ్మిండు. వానికి కారు ఉన్నది, అన్నీ ఉన్నాయి. నేను రిటైర్డ్ అయినా కూడా మా కళ్ళ ముందు ఇన్స్పెక్టర్లు అంతా వాళ్ళు చిన్న ర్యాంకులు పెద్దగా ఇన్స్పెక్టర్లు అవుతారు, కాళ్ళ నొప్పులు అవుతాయి. చిన్నప్పుడు దొంగలను ఆంటీటి పట్టుకుని తలకాయ నొప్పి అవుతుంది. మాది వాళ్ళ కార్లు, వీడు తాగి తందనాలు ఆడి ఇమీడియట్ కారు కొనుక్కొని సుఖపడతాడు. బుచ్చగాడు వాన్ లైఫ్కి అంతే, వీళ్ళ లైఫ్కి అంతే. చెల్లించింది, నా ప్రాణం చెల్లించింది. సో మీరు ఆలోచన చేసుకోండి, ఖచ్చితంగా ఒక కారు ఎట్లాంటిది ఉండాలో ఏం కథ మీ ఇంటికి అనేది మీరు నిర్ణయం తీసుకోండి. సో యూనిఫామ్ వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే, రిటైర్డ్ అయ్యేదాకా కూడా మీకు లేదు కాబట్టి ఫోర్డ్ కంపెనీ కొనుక్కుంటే ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా, కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ నాదే బాధ్యత మొత్తం మీకు. యూపీ 16 గౌతమ్ బుద్ధ్ నగర్ ఆర్టీఓ. సో అంటే నోయిడాలో వస్తుంది ఫ్లైఓవర్ కింద. అఖిలేష్ యాదవ్ అక్కడే, మళ్ళీ ఈ మాయావతి తమ్ముడు ఆ నోయిడాని క్రియేట్ చేసింది ఆయన ప్రపంచంలో 6వ కోటీశ్వరుడు చూసుకోండి. సో ఆయన ఆ గౌతమ్ బుద్ధ్ నగర్ అనేది ఒకటి క్రియేట్ చేసిండు. దాదాపుగా ఒక 150 కార్లు నా పేరు మీద ఉన్న ఈ 8 సంవత్సరాలలో. చాలామంది రైతులకు కూడా ఆల్టోలు అవి ఇవి నా పేరు మీద ఆడేసి ఇచ్చిన. కాకపోతే ఇప్పుడు కొత్త బుచ్చగాలు ఉంటారు, కొత్త డీటీసీలు, వాళ్ళు ఇన్స్పెక్టర్ అయిన గాడిదలు ఏం చేస్తారంటే, కొంతమంది ఆ అవతల భార్య పిల్లలను ఎవరైనా చూడకుండా వాడు మానవతలను బండి సీజ్ చేస్తాడు. పరివాహనం మే 23 తారీఖు అయింది. భారతదేశం మొత్తం కార్ డాటా వస్తుంది, ఇంకా వస్తుంది. నరేంద్ర మోడీ వీళ్ళకి సరైన సమాధానం చెప్తాడు. సంవత్సరం లోపలనే మొత్తం పాన్ ఇండియా ఒకటే అవుతుంది. సో మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఇప్పుడు ఇస్రోలో పనిచేసేటోళ్ళే ఉద్యోగాలు మానేస్తారు. సైంటిఫిక్ రంగంగా సతీష్ ధావన్ అని ఒక గొప్ప మేధావి, మనం ఇలా సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం, మనం ఇలా పక్క దేశం నుంచి కొద్దిగా సెక్యూరిటీ ఉన్నాడు సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే ఇస్రో ఉద్యోగాలు అవుతారు జీతాలు లేక. సో వీళ్ళు ఈ ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు కూడా కొద్దిగా కరుణించి కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న వాళ్ళను చూసుకుంటా ఆలోచన చేసుకోవాలి. ఎవరికి శాస్త్రంగా జీవితం. సో చూసిరు కదా, కార్ చాలా అయింది. ఆటో ప్యానల్ ఏసీ ఉంది. సేమ్ మనకు సౌండ్ పెట్టేది ఇందులో వస్తుంది, సేమ్ రివర్స్. సో బండి అయితే సైలెంట్, అసలు బండి ఉందన్నట్టు గాడా లేదు, బండి అంత స్మూత్ ఉంది. సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, బండి మార్కెట్లో తెలంగాణలో ఎంత ఉందో దానికంటే మేము తక్కువ గీపిస్తాం. ఐటీ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక చిన్న రూల్ తీసుకొచ్చింది,
మీరు పనిచేసే కంపెనీ 3 రాష్ట్రాలలో ఉంటే మీరు ఎలిజిబుల్ అని ఒక చట్టం తెచ్చిందండి. సో అదొక్కటి ఎలిజిబుల్ అయింది. నా ఫోన్ సో అట్లా అదొక చట్టం తీసుకొచ్చింది. ఈ కవర్ కూడా ఇవి పోలే. సో అదొక చట్టం తీసుకొచ్చింది. 3 రాష్ట్రాలల్లో మీది ఎక్కడ ఏమున్నా తెలియదు. అన్నా నా ఫోన్ వస్తుంది ఆల్రెడీ, మాట్లాడు. దయచేసి ఫోన్లు ఘోరంగా వస్తున్నాయి. మేము ఎత్తకుంటే మీరు ఏం ఫీల్ కావద్దు. సో అర్థం చేసుకోవాలంతే. సో చూద్దాం ఒక్కసారి బండిని, ఫాస్ట్గా పోదాం. సేమ్ ఎందుకంటే బండి సుఫ కొట్టాలి, ఎందుకంటే టైం లేదు. ఆల్రెడీ 10 నిమిషాలు అయింది. మిమ్మల్ని గోసొచ్చుకుంటే తప్ప ఏం లేదు. ఆశ 6 అయిందండి టైం, ఇగో 18. కానీ వానదేవునికి ఆలోచన లేకపోయా. వాడు వర్షం సినిమా మళ్ళీ తీసినా బాగుండు. హీరోయిన్ కోసం ఉన్న వర్షం వచ్చి ప్రభాస్కు ఆ బక్కపిల్ల త్రిషాన్ పెట్టిరప్పుడు, బక్కపిల్ల త్రిషాన్ పెట్టిరు. విజయ్ సార్ వైఫ్ అంట, సెకండ్ వైఫ్ అని ఆ టీవీలలో ఒకటే మారుమోగుడు. పెయింట్లు చేసుకుందాను ఒకడు, మంత్రి పవిత్రాన్ని ఇంకోడు, ఎన్నెన్నో వార్తలు రాసిరు. కానీ అవతల వార్త ఉంటుంది విజయ్ సార్ బయటికి పోయి నాకు పిల్లలరని చెప్పిండు అంతే. మంచం చప్పుడు, చెప్పులు అంటే పెదవుల చప్పుడు, చెంపల చప్పుడు అంటారు. ఇదంతా వేరు, కల్చర్ అంతా డిఫరెంట్. సో చూడండి ఆల్రెడీ 100 కరెక్ట్ 104 గేరే. ఇంకా 100 పోదామంటే ముందర కొద్దిగా భయం అవుతుంది నాకు. ఉన్నాడు చీకటి కాలేదు, 6 అవుతుంది, చీకటి కావాలి. దక్షిణాయనం చూస్తుంది ఇప్పుడు. మొన్ననే నిన్నటి ఏకాదశితో అంటే ఆషాఢంతో ఇక్కడ నుంచి డిసెంబర్ ఎండ్ దాకా అంటే సంక్రాంతి నిలబడే దాకా దక్షిణాయనం అంటారు. ఇప్పుడు చచ్చిపోతే మంచిది. ఒక్క రామోజీరావు జగన్ పేరు చెప్పి జగన్ ఓడిపోయాక తెలుగుదేశం గెలిచినాక చచ్చిపోయాడు ఈనాడు అధినేత. సో మిగతా ఇప్పుడు మొన్న ఎవరో చనిపోయి ముద్రగడ దక్షిణాయనం బట్టే చనిపోయాడు, వాళ్ళ బిడ్డను రానియలే. సో ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణలో ఈ సావులు పంచాయతీలు ఉండవు. ఎవరి పని వాడే తావుడు దేవుడు. చూసిరు కదా, జై 120. నడు బాబు, నడువే బాబు, నడు ఏ బాబు నడు. 140 150 కూడా అంటే మరి అక్కడ రోడ్ లేదు. వాడని అడ్డొచ్చే చీమ లెక్క మనమన్నా ఇరిపోతాం, వాళ్ళని ఇరిపోతారు లారీలు అంటే అడ్డొస్తే. సో అది మూర్ఖ లక్షణం. సో నిమ్మలంగా ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. రైట్ యూ టర్న్ పిచ్చ కొట్టచ్చు. ఫోర్డ్ అంతా మంచి బండి, నేను ఏది చూడలేండి. నేను ఒకరోజు 80లో స్టంట్ చేసిన ఓఆర్ఆర్లో. అయితే మనం దాన్ని వీడియో పెట్టలేము, ఎందుకంటే పోలీస్ టక్కన యాక్షన్ తీసుకుంటారు మామ. ఇప్పుడు మాదేంటంటే సిద్దిపేట్, మా సిపి గారు రష్మి పెర్మాల్ మేడం. ఆమె ఏంటంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ వీళ్ళు ఎంబడబడ్డది, ఎవరు ఎంబడి టెస్ట్ ట్యూబులు ఎంబడబడి వాళ్ళని లేకుండా చేసి పారింది సిటీలో. ఇప్పుడు దొంగలు ఎంబడబడ్డది. మొన్న ఆడ దుబాకల బంగారం పంచిరు, ఇట్లా దొంగల బంగారం అని. మొన్న ఉస్నాబాద్లో వాడు ఎత్తుకపోతే ఆ విగ్రహం అంతా వాళ్ళు తీసుకొచ్చారు. పోయిన నెల ఉస్నాల దొంగతనం అయితే 24 గంటల లోపల పట్టుకున్నారు. సో దొంగలు లేని జిల్లా సిద్దిపేట జిల్లాగా తీసుకొస్తుంది ఆమె రష్మి పెర్మాల్ మేడం, బాస్ సిద్దిపేటకి. సో అమ్మ ఒడి అంటే 3 అంటే మనం త్రిలింగ దేశం తెలంగాణ చెప్తుండే స్మితా సబర్వాల్ లెక్క. మాకు సిద్దిపేటలో జడ్జి మేడం, కలెక్టర్ మేడం, సిపి మేడం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. చూడండి 100 ఇంకా 120 కొట్టగలుగుతాం, కాకపోతే మనకు రోడ్ దొరకదు. కరెక్ట్గా పిచ్చ స్పీడ్ కొట్టిన కార్ ఇది. కానీ ఇంజన్ బీడింగ్ షోలో ఇంట అంటే కూడా గల్ల అంటుంది అన్నట్టు, అంటే సౌండ్ లేదు. సో పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. ఈ సీట్ బెల్ట్ ఒకటే మొత్తుకుంటుంది, తొక్కుతో ఒకటే పోకట బండి అయితే. సో పుంటో ఒకటి బెంగళూరు నుంచి బయలుదేరింది, అవెంజర్. సో అవెంజర్ డ్రైవ్ అనేది ఒక అద్భుతం. ఎప్పుడైనా ఫియట్ లేనియా, ఫియట్ పుంటో ఒక రారాజులు కార్లు, అవి 55 ఏళ్ళ ముసలోళ్ళు వాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మైండ్ సెట్, టైర్ భూమి మీద ఆడిన సైజు, కార్ డ్రైవ్ సెన్స్ అనేది వాళ్ళకు బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంటుంది. వాట్ ఈస్ ద కార్ అనేది. ఈ మన లెక్క కాదు, ఈ తోముడు బ్యాచ్ కాదు, ఇంట్లో బోళ్ళు తోమే బ్యాచ్ ఉంటుంది. చెప్పిన కదా, నాగార్జున చిన్న కొడుకు, అక్కినేని వారసుడు అంటే 100 కోట్ల ఆస్తి. గవర్నమెంటే వాళ్ళకు 100 కోట్ల భూమి మొన్న రేవంత్ అని వచ్చినాక కబ్జా చేసిండు. అసొంటి అఖిలన్న కూడా ఆ మేడంని, ఆ అందగత్తని మా బుజ్జి తల్లి అని పిలుస్తాను నేను ఇంట్లో అంటాడు. నువ్వు ఇంత కోటీశ్వరునివే పెన్నా భార్య అని గట్లా పిలిస్తే పేదోడు ఏమని పిలవాలి? ఇక తల్లి అని నెత్తలో పెట్టుకోవాలి. సో ఈ గిన్నెల్లో బ్యాచ్ వాళ్ళంతా ఏంటంటే అట్లాంటి నేచర్ కార్లు వాడుతూ ఉంటారు. సో అట్లా దేవుడు ఎవరికి ఏది ఎప్పుడు శాస్త్రంగా ఏం చేస్తాడో భగవంతునికి అన్నీ తెలుసు. బాబు నాయనా గాడ్ ఆఫ్ ద కంట్రీ.
ఎరుపోతారో ఎటత్తారో దేవుడికే తెలుసు. నేనే తప్పు కూడా వాళ్ళని ఎగతాలు చేస్తున్నా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఈ బస్సు అంటే పిచ్చి నాకు, ఐ లవ్. సో మీరు ఆలోచించుకోండి, ఢిల్లీ కార్స్ తెలంగాణ ఖచ్చితంగా 4 నిమిషాలలో నీ సంపకొచ్చిన 6 కిలోమీటర్లు. ఎందుకంటే మా హరీషాన్ని అలా తిరుమల వెండు. ఆషాఢంలో ఎప్పుడైనా తిరుమల దర్శనం చేసుకోవాలి, మంచిది. ఆషాఢం చాలా మంచిది దక్షిణాయన పడ్డప్పుడు, ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే స్కూళ్ళకి పోరాళ్ళు ఇప్పుడే పోతారు, ఈ ఉద్యోగస్తులంతా ఇప్పుడే జాయిన్ అవుతారు. సో రీఫార్మేషన్ అవుతుంది. ఎప్పుడైనా ఒక రైతు బిజీ అయిందంటే కరెంట్ వాడు బిజీ అవుతాడు, అందరు బిజీ అవుతారు. ఇక బత్తాలు అమ్ముకుంటాడు, ఎరువులు అమ్ముకుంటాడు. కాబట్టి ఇక వాడు కొత్తగా పెళ్ళి అయితే బిడ్డ ఇంట్లోకి వెళ్ళి మొగం దగ్గర పోతే ఇంట్లో పని వెళ్ళదని ఆ కొత్త కోడలు ఇంటికి, అంటే అవ్వగారింటికి తెలిపించుకుంటారు. అసొంటిది సామ్రాజ్యం మనది. సో అది విషయం. సో థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ. ఆలోచన చేసుకోండి.